అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలంటూ ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తనకు రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటించాలని ఉందని నటి దీపిక పదుకొనె చెప్పారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అభిమానులతో ముచ్చటించారు. మీరు రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ అడగ్గా, ఖచ్చితంగా చేస్తాను, నాకు చాలా ఇష్టమైన జానర్లో అది ఒకటి. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఇష్టపడతారు. నేను నా టీం కొన్ని రోజులుగా ఇలాంటి కథల కోసం వెతుకుతున్నాం. కానీ ప్రస్తుతం ఈ రకమైన చిత్రాలకు మద్దతిచ్చే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవి రాసే రైటర్స్ కూడా తగ్గిపోయారు అని దీపిక అన్నారు. 3 గంటల రన్ టైం. ప్రస్తుతం పాన్ ఇండియా కథలన్నీ కాస్త అటు ఇటుగా ఇదే నిడివితో వస్తున్నాయి. ఈ విషయంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఓ అడుగు ముందున్నారు. బాహుబలి తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఇలాగే అలరించాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హర్రర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ కూడా అదే బాటలో పయనిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రన్ టైం బయటకు వచ్చింది. 3 గంటల 9 నిమిషాలతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలో ది రాజాసాబ్ అలరించనుంది. సినిమాలో తల నరికే సన్నివేశాన్ని మాత్రం సెన్సార్ కట్ చేసింది. జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుండగా ఒకరోజు ముందుగానే అంటే జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అగ్ర కథానాయకుడు చిరంజీవికి శస్త్రచికిత్స జరిగిందంటూ వస్తున్న వార్తలపై మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి మాట్లాడారు. దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు, ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయను అంటూ సుస్మిత సమాధానం దాటవేశారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా నిర్మాతలిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. బుధవారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ హాజరవుతారని వెల్లడించారు. చిరంజీవికి ఇటీవల సర్జరీ జరిగిందట నిజమేనా అని అడగ్గా సుస్మిత పై విధంగా స్పందించారు. చిరంజీవి గారు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. గతంతో పోలిస్తే ఆయన ఫిట్నెస్ పెంచారు. అందుకే స్క్రీన్పై స్పెషల్ లుక్లో కనిపిస్తున్నారు. షూటింగ్ ఉంటే ఆ మూడ్లోనే ఉంటారు. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని ఈ సినిమాలో చూస్తారు అని అన్నారు. చిరంజీవి ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇస్తారని, అవుట్డోర్ షూటింగ్ జరిగే సమయంలోనూ 2 పూటల జిమ్ చేసేవారని మరో నిర్మాత సాహు గారపాటి అన్నారు. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వారు ఈ సినిమా ద్వారా మరోసారి ఆ వింటేజ్ చిరుని చూస్తారని సాహు తెలిపారు. చిరంజీవికి ఇటీవల ఓ చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఆయన కొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాధని కూడా ఓర్చుకొని షూటింగ్ పూర్తి చేసినట్టు రాసుకొచ్చారు. ఈ వార్తలతో చిరు అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ప్రమోషన్స్లో పాల్గొంటారని నిర్మాతలు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది మూవీ విడుదల వాయిదా. అనుకున్న టైంకు రావడం కష్టమే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులు ఇవి. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ విడుదలపై టీం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇంతకుముందు ప్రకటించిన తేదీ ప్రకారం మార్చి 27నే రానున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న AR రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టింది. చికిరీ చికిరీతో సెన్సేషన్ క్రియేట్ చేశారని, మరో సింగిల్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పేర్కొంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ది పలకరిస్తాడని స్పష్టం చేస్తుంది. దీంతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కు చెక్ పెట్టినట్లయింది. మరోవైపు తనకు శుభాకాంక్షలు చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు, కథానాయకుడు రామ్ చరణ్, అగ్ర కథానాయకుడు చిరంజీవులకు AR రెహమాన్ థ్యాంక్స్ చెప్పారు. మార్చి 27నే పెద్ది రావడానికి ఒక కారణం ఉంది. ఆ రోజు రామ్ చరణ్ బర్త్డే. అదొక స్పెషల్ డే కాబట్టి ఇప్పటివరకు అయితే పెద్ది వెనక్కి తగ్గకపోవచ్చు. అయితే ఎంత షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉందనే విషయంపై స్పష్టత రావాలి. వివాదాలతో యుద్ధం, సమాధానాలతో సావాసం అన్నట్లుంది నటి, వ్యాఖ్యాత అనసూయ పరిస్థితి. హీరోయిన్ దుస్తులపై మొదలైన రగడ మలుపుల మీద మలుపులు తీసుకుంటుంది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చే క్రమంలో తాను కూడా హీరోయిన్గా చేశానంటూ అనసూయ బదులిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెను ఎంతో మంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనసూయ హీరోయిన్ కాదు కదా, అనసూయ హీరోయిన్ ఎప్పుడయ్యారు అంటూ ఆమెను కోట్ చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా ఆమె స్పందించారు. హీరోయిన్ తెరపై కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె
ఈ లక్షణాలున్న వారే రియల్ హీరోయిన్, మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. అంతేకాదు హీరోయిన్ అనే పదాన్ని గూగుల్ సెర్చ్ చేసి డిక్షనరీ చూపించిన అర్థాన్ని కూడా పోస్ట్ చేశారు. అందరూ చేస్తున్నారు కదా అని తప్పెప్పుడు ఒప్పైపోదు, అలాగే సరైన దానిని ఎవరూ పాటించకపోతే అది ఒప్పు కాకుండా పోదు అని మరో పోస్ట్ పెట్టారు. మరోవైపు నటి రాశికి ఆమె క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఉన్నట్లు టీం ప్రకటించింది. ఇందులో ఆమె మెలీసా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. మోడర్న్ డ్రెస్లో పబ్లో నడుస్తూ రుక్మిణి కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో 3 హీరోయిన్ల లుక్ను విడుదల చేశారు. ఇప్పుడు రుక్మిణి కూడా అందులో ఉన్నట్లు అధికారికమైంది. దీంతో ఇందులో 4 హీరోయిన్స్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా అమలాపురంలో ఈ సినిమా టికెట్ని ఒక అభిమాని వేలంపాటలో 1.11 లక్షలకు సొంతం చేసుకున్నారు. పట్టణంలోని వెంకటరమణ థియేటర్లో ఈ వేలంపాట జరగ్గా మెగా అభిమాని వెంకట సుబ్బారావు ఈ టికెట్ను దక్కించుకున్నారు. చిరంజీవి సరసన నయనతార కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో సాక్షి వైద్య నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై సాక్షి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తనకు ఆఫర్ వచ్చినా కానీ చేయలేకపోయినట్లు తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్లో కీలక పాత్రలో నాకు అవకాశం వచ్చింది, కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా నేను వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీం సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్ళలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటు చేయలేక దాన్ని వదులుకున్నాను అని సాక్షి తెలిపారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ జనవరి 8న తన 40వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. యష్ 40వ బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఆయన ఫ్యాన్స్ స్పెషల్గా డిజైన్ చేసిన పోస్టర్లను ట్రైన్పై అతికించి బెంగళూరు మెట్రోని ఓ ట్రిబ్యూట్గా మార్చారు. 40వ బర్త్డేని మైల్ స్టోన్ బర్త్డేగా భావించి ఫ్యాన్స్ నగర వ్యాప్తంగా ఓ రోజు ముందుగానే మెట్రో ట్రైన్కు యష్ పోస్టర్లను అతికించి ఈ బర్త్డేను మరింత స్పెషల్గా మార్చారు. ఇదంతా చూస్తుంటే యష్కు తన సొంత నగరంలో ఎలాంటి అభిమానులున్నారో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఆ వీడియోలో ఫ్యాన్స్ మెట్రో ట్రైన్పై పోస్టర్లను అతికిస్తూ కనిపించారు. ఈ విజువల్స్లో స్పెషల్గా డిజైన్ చేసిన యష్ ఫోటోలు, అతని అప్కమింగ్ ఫిల్మ్ టాక్సిక్లోని కొన్ని స్టిల్స్, మరికొన్ని పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి. కొన్ని పోస్టర్లలో యష్ తన సన్నిహితులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలో యష్ స్నేహితుల శుభాకాంక్షలతో అని అర్థమొచ్చేలా కన్నడలో మెసేజ్ కూడా ఉంది. ఈ వీడియోను టాక్సిక్ చిత్ర మేకర్స్ ఎక్స్లో షేర్ చేస్తూ హిస్టరీలో మొదటిసారి బెంగళూరు మెట్రో ఓ ట్రిబ్యూట్గా మారింది. యష్ బర్త్డేకు ఫ్యాన్స్ మెట్రోను తమ అధీనంలోకి తీసుకున్నారు అని రాసుకొచ్చారు. మెగాస్టార్ నుంచి కామెడీ టైమింగ్తో ఫ్యామిలీ యాక్షన్ మూవీ కావాలని చాలా కాలంగా సినీ లవర్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తనదైన మార్క్ కామెడీ టైమింగ్తో చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. హిట్ మిషన్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకుడు. పండగ వేళ ఫ్యామిలీ ఎమోషనల్ని ప్రధాన ఆయుధంగా వాడుకొని అనిల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్తో కలిసి అనిల్ రావిపూడి సినిమా చేయడంతో అందరి దృష్టి మన శంకర వరప్రసాద్ గారిపై పడింది. చిరుగత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఘరానా మొగుడు టైం, బాడీ లాంగ్వేజ్తో మంచి కామెడీ టైమింగ్తో నటించిన ఈ మూవీ జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ అవుతూ సంక్రాంతి బరిలో నిలిచింది. మెగాస్టార్తో కలిసి వెంకీమామ కూడా రంగంలోకి దిగడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా చిరు వెంకటేష్లపై చిత్రీకరించిన మాస్ సాంగ్ను విడుదల చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింటా రచ్చ చేస్తుంది. తొలిసారి చిరు వెంకీ కలిసి మాస్ బీట్కు స్టెప్ లేయడంతో ఈ ఇద్దరు లెజెండ్స్ని వెండితెరపై చూసి తీరాల్సిందేనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎంఎస్జీ మరింత వైరల్ అవుతుంది. ప్రమోషన్స్ని కూడా ఓ రేంజ్లో దర్శకుడు అనిల్ రావిపూడి హోరెత్తిస్తూ ఉండటంతో అందరిలోనే ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే జనవరి 12న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం రిపోర్ట్ అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరుతో కలిసి వెంకటేష్ కనిపించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇక తాజా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఆ పాజిటివ్ వైబ్స్ మరింతగా పెరిగినట్టుగా ఇన్సైడ్ టాక్. చిరు వెంకటేష్ కలిసి తొలిసారి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో రచ్చ చేయబోతుందని తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రానున్న చిత్రం వారణాసి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం తాజాగా సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. జనవరి 5న ఈ సినిమా టైటిల్ టీజర్ను ప్యారిస్లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఈ విషయం తెలుపుతూ లే గ్రాండ్స్ రెక్స్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీంతో అక్కడ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా గ్లిమ్స్గా వారణాసి రికార్డు నెలకొల్పింది. ఇది ఇండియన్ సినిమాకు గొప్ప గుర్తింపని అభిమానులు భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్ కబాలి, ప్రభాస్, బాహుబలి 2, సాహో చిత్రాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. అయితే విడుదలకు ముందే భారీ స్థాయిలో గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్ నటుడు బ్యాంకింగ్ రంగ నిపుణుడు సీనియర్ పాత్రికేయుడు సురేష్ కుమార్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. 3 దశాబ్దాలకు పైగా మల్టీనేషనల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తూనే నటనపై ఉన్న మక్కువతో రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభావంతుడు ఆయన. కార్పొరేట్ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా తనలోని కళాకారుణ్ణి ఎప్పుడూ మర్చిపోలేదు. ముంబై, హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉండి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ భాషల్లో నాటకాలు ప్రదర్శించారు. ఢిల్లీ, జమ్మూ, బికనేర్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శనలిచ్చారు. వెండితెరపై కూడా సురేష్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమితాబ్ బచ్చన్తో కలిసి సర్కార్ రాజ్, మద్రాస్ కేఫ్, మోట్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి, గోల్కొండ హైస్కూల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించి సుపరిచితులయ్యారు. కమర్షియల్ సినిమాలతో పాటు ఇంగ్లీష్, తమిళ ఆర్ట్ ఫిలిమ్స్లోనూ నటించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనగనగా ఒక రాజు మూవీతో సంక్రాంతికి అలరించడానికి సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి తన పెళ్లంటూ వస్తున్న రూమర్స్పై స్పందించారు. లక్కీ భాస్కర్ తర్వాత తల్లి పాత్రలు చేయడానికి మీకు ఆసక్తి లేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. అసలు రూమర్స్ ఎలా సృష్టిస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను అలాంటి కామెంట్స్ ఎక్కడా చేయలేదు. కథా పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. కథ బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా చేస్తాను. నేను పెళ్లి చేసుకోనున్నట్లు కూడా ఇటీవల ఎన్నో వార్తలు వచ్చాయి. అలాంటి రూమర్స్ విని నేను అలసిపోయాను. వాటిలో నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు అని మీనాక్షి స్పష్టతనిచ్చారు. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సౌజన్య శ్రీనివాస్ మరోసారి తన నాట్య ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. మదలాస స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫీనిక్స్ అరేనాలో ఇటీవల నిర్వహించిన భావరస నాట్యోత్సవం సీజన్ 1లో భరతనాట్యం, మోహినియాట్టం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి నాయర్ భరతనాట్య ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్ర కుమార్ మోహినియాట్టం ప్రదర్శించారు. హైదరాబాద్కు చెందిన సౌజన్య శ్రీనివాస్ చేసిన భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికీ అసంఖ్యాక ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త దశ ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్లో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు, దానికి 2 వైపులా జపాన్లో రాసిన అక్షరాలు, చివర్లో కటానా కత్తి ఒరలో పెడుతున్న పీకే అనే అక్షరాలు కలిగిన టీషర్ట్ను ధరించిన వ్యక్తి కనిపిస్తున్నారు. బహుశా ఇది పవన్ కళ్యాణే కావచ్చు. ఇది కేవలం ఒక సినిమా గురించి అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, యుద్ధ విద్యల పట్ల పవన్ కళ్యాణ్కున్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని తాజాగా రిలీజ్ అయిన వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
సినీ హీరోలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూపులకు చెందిన వాళ్ళు ఫ్యాన్స్గా ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. పిల్లలైతే తమ రూమ్స్లో ఇష్టమైన హీరోల ఫోటోలను పెట్టుకుంటారు. అదే పెద్దవాళ్ళైతే రిలీజ్ నాడే తమ ఫేవరెట్ హీరోల సినిమాలను చూడటం చేస్తూ ఉంటారు. ఇంకొందరైతే హీరోల బర్త్డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు లాంటివి చేస్తూ తమ అభిమానాన్ని బయటపెడుతూ ఉంటారు. హీరోల కోసం అభిమానులు ఇన్ని చేస్తున్నారు, బాగానే ఉంది. మరి అభిమానుల కోసం హీరోలు ఏం చేస్తారని డౌట్ రావచ్చు. దానికి అందరూ చెప్పే సమాధానం సినిమాలు చేస్తున్నారు కదా, అవి చేసేది ఫ్యాన్స్ కోసమే కదా అని చెప్తూ ఉంటారు. కానీ తమిళ హీరోలు మాత్రం దీనికి అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన అభిమానుల్ని సూర్య రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. రీసెంట్గా సూర్య తన బుల్లి అభిమానిని కలుసుకున్నారు. తనను అమితంగా ఇష్టపడే అభిమానిని సూర్య కలిసి వారితో కాసేపు టైం స్పెండ్ చేసి ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా, వీడియోలో ఆ బాలుడి ఆనందం చూస్తుంటే ఏమిచ్చినా దాన్ని కొనలేమనే స్థాయిలో ఉంది. సూర్యని చూడగానే ఆ పిల్లాడి కళ్ళు సంతోషంతో నిండిపోయాయి. ఇక లేడీ ఫ్యాన్ పెళ్లికి వెళ్ళి కూడా సూర్య సర్ప్రైజ్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సినీ నటి పూనం కౌర్ తాజాగా నటుడు పోసాని కృష్ణమురళిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ అంజలికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనం తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ఎలా నాశనమయ్యాయో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో ముఖ్యంగా నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతూ అది తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అంతా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. పూనం మాట్లాడుతూ, నేను ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు తీసుకుని రాజీ పడ్డానని తప్పుడు ప్రచారం చేశారు. అది నా తల్లిని ఎంత బాధ పెట్టిందంటే ఆమె గురుద్వారాలకు వెళితే జనాలు కూతురుని డబ్బు కోసం అమ్మేశావా అని అడిగారు. మా బంధువులు కూడా నన్ను నమ్మలేదు. నన్ను తొక్కేయడానికి కొందరు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వల్ల తన పెళ్లి ఆగిపోయిందని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక స్నేహితుడు ముందుకొచ్చిన సమయంలో పోసాని ప్రెస్ మీట్ పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దాంతో అతను దూరమయ్యాడు. ఆ ఘటన తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఆ ఒక్క ప్రెస్ మీట్ నా ఆరోగ్యం, సంతోషం, కెరీర్ అన్నింటినీ నాశనం చేసింది అంటూ ఎమోషనల్ అయింది. ఇంకా ఆమె దర్శకుడు దాసరి నారాయణరావు గురించి గుర్తు చేసుకుంది. ఆయన బతికి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పింది. ఫేక్ న్యూడ్ ఫోటోలు, రాహుల్ గాంధీతో అఫైర్ రూమర్స్, అబార్షన్ వంటి తప్పుడు వార్తల గురించి కూడా మాట్లాడింది. ఇవన్నీ తనను మానసికంగా కృంగదీశాయని, ఇండస్ట్రీలో ఎవరూ మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.